అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి జూన్ నెల 5వ తేదీన అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను అసలు గమనించినట్లయితే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు ఏమిటి, రేపటి రోజున మీరు వినబోతున్న శుభవార్తలు, అలాగే మీరు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, చిన్న చిన్న పరిహారాలు, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే మన ఛానల్ ఎక్కువ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గురువారం నాడు జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి? అంతకుముందు ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం. పైకి చూడడానికి కోపంగా ఉన్నట్లు అనిపిస్తారు. ఎదుటి వ్యక్తులకు ఎలా అనిపిస్తారంటే వీరితో మాట్లాడాలన్నా కూడా వీరికి చాలా గర్వమేమో, పొగరేమో, లేదంటే దర్జాగా ఉన్నారు చూసేందుకు. మాట్లాడాలంటే మనతో మాట్లాడతారో లేదో అన్నటువంటి ఒక భావన ఎదుటి వ్యక్తులకి కలిగించేలాగా వీరి యొక్క తీరు, అలాగే వీరిని చూస్తే ఎదుటి వ్యక్తులు అలా అనుకుంటారనమాట. అంటే అంత హుందాగా కనిపిస్తారు. అంతేకాకుండా పైకి చూసేందుకు గర్వంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మంచి మనస్కులు. ఎవరైనా కానీ ఏదైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు. అలాగే వీరి దగ్గర ఉన్న లేకపోయినా కొన్ని సందర్భాల్లో లేని దగ్గర కొంత సర్దుబాటు చేయడం కోసం మీ దగ్గర ఉన్నటువంటి ఎంత కొంత చదువుతారండి. దీని ద్వారా కొన్ని సమస్యలు కూడా వీరు టేస్ట్ చేసినటువంటి దాఖలాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి ఎక్కువగా వీరికి కొన్ని సమస్యలు అనేటివి డబ్బు పరంగా ఎదురైనప్పటికీ కూడా మీరు ఏంటంటే పెద్దలు చెప్పినటువంటి మాటలు కానీ, ఇంట్లో స్నేహితుల వల్ల కానీ, శ్రేయభిలాషులు కానీ, ఎవరైనా మంచి కోరి ఇలాంటి చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుండదని చెప్పి ఇలా మంచి సలహా ఇస్తే దాన్ని పాటించకుండా ఉండడం వల్ల చాలా వరకు కూడా తెలిసి తెలియనటువంటి విషయాల్లో చాలా వరకు కూడా మీరు మోసపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలండి. అందరూ కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించేటువంటి స్వభావంతో ఉంటారు. కాబట్టి మీరేంటంటే ప్రతి ఒక్కరు కూడా మనలాగానే ఆలోచిస్తారేమో, మనలాగానే మంచి మనసుకులేమో అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి అందరు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే ఉండాలని చెప్పి లేదు, అలాగే చెడ్డవారని కూడా కాదు. మీకు తోచినంత సహాయం చేయండి, తప్పులేదు. కానీ ఆ సహాయం నిజంగా మీరు ఎంతవరకు కొలిసి మీ దగ్గరికి వచ్చేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోండి. ఇక ఈ రోజున ముఖ్యంగా విషయానికి వస్తే క్రీడల్లో, అలాగే కొన్ని మీకు ఇష్టమైనటువంటి ఆటల్లో పాటల్లో అవకాశం కనిపిస్తుంది. అది కూడా మీ పాత స్నేహితులు కలుసుకోవడం కానీ, ఉన్నటువంటి స్నేహితులతో కావచ్చు, లేదా బంధువర్గులతో మీకు కావచ్చు. ఎన్ని చక్కగా ఎన్ని పనులు ఉన్నా సరే మీ బిజీ షెడ్యూల్లో మీ పనులకు మీరు ముగించుకునే సమయాన్ని క్రీడా సమయానికి కేటాయిస్తారు. కానీ దాని ద్వారా చాలా రోజుల నుండి కోల్పోయినటువంటి శక్తిని చక్కగా పుంజుకోవడానికి ఈ యొక్క క్రీడా రంగం అనేది మీకు మంచి సహాయం అందిస్తుంది. అలాగే కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించి కొంత మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇంకొక తాతల తరం నుండి కానీ, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి కానీ ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో మీకు దక్కాల్సినటువంటి వ్యవహారాలు ఉంటే మాత్రం వాటిని ఎక్కువగా కోపతాపంతో కాకుండా సరైనటువంటి భావనతో ఎదుటి వ్యక్తులతో ఇంప్రెస్ అయ్యే విధంగా మీ పట్ల కోపాన్ని తెచ్చుకోండి. లేదంటే ఇంకేదైనా కానీ అహంభావాన్ని కనుక మీరు ప్రదర్శిస్తే మాత్రం తప్పకుండా వచ్చినటువంటి ఆ ఛాన్స్ కూడా మీరు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఆస్తుల విషయంలో ఈ యొక్క వ్యవహారంలో జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మీ తల్లిదండ్రులను కానీ, లేదంటే మీ పెద్దలను కానీ, మీ శ్రేయభిలాషులను కానీ కలిసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి విషయాలు మీ గురించి, అలాగే మీ దానికి సంబంధించినటువంటి విషయాల గురించి తీసుకొని దాని ద్వారా చాకచక్యంగా ఆలోచిస్తే మాత్రం మీకు మంచి బెనిఫిట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొత్త ప్రాజెక్టులు ఎవరైతే మొదలుపెట్టాలని చెప్పి రాసి అనుకుంటున్నారో ఆ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు దీని గురించి కూడా భరోసా కల్పించేటువంటి అవసరం మీకు తప్పకుండా ఉంది. మీకు సంబంధించినటువంటి వైపు ఎక్కువ కలుసుకొని వీరికి ఎంతవరకు ఏం చేస్తే మంచి అటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని అప్పుడు కొత్త ప్రాజెక్టు మీదనే కానీ మొదలు పెడితే మంచిదన్నమాట. ఇక ఈరోజు బాగా బయటకు వెళ్ళడానికి మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరండి. ముఖ్యమైన విషయాలు బయటకు రాక తప్పదు. మళ్ళీ కొంత మీరు మానసికమైనటువంటి ప్రశాంతత కొరకు దూరం అవుతారు. అలాగే భాగస్వామితో కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి అప్పటి రోజున చాలా రోజు అనుకూలంగా ఉన్నటువంటి చెప్పుకోవచ్చు. అందరికీ కూడా ఈ భాగస్వామి వైపు కూడా మంచిగా మీకైతే కలుపుబాటుగా కనిపిస్తున్నాయి. ఒకసారి మాత్రం మీ యొక్క భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు ఒకసారి జాగ్రత్త అవసరించుకోండి. ఇక ఈరోజు ఇంట్లో ఏదైనా కానీ, లేదంటే ఏదైనా కానీ ఇంట్లో కెమెరా బాగుండదని
ఒక స్త్రీ ఇక ఈరోజు ఇంట్లో ఏదైనా కానీ కార్యక్రమం వల్ల లేదంటే ఇంట్లో ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పనుల వల్ల ఒక స్త్రీ రాక మీకు చాలా రోజుల నుండి దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది మీకు తెలియడం జరుగుతుందన్నమాట. అంటే మీకు రావాల్సినటువంటి పూలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇలా ఏదైనా కానీ మీకు దక్కాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో ఆ యొక్క స్త్రీ ద్వారా మీకు తెలియనటువంటి రహస్యాన్ని అయితే తెలుసుకోవడం ద్వారా మీరు చాలా సంతోషపెడతారని చెప్పుకోవాలి. దీంతో మీకు రావాల్సినటువంటి అదృష్టాన్ని కూడా మీరు పొందబోతున్నారని తెలుసుకోండి. అలా ఆ స్త్రీ ద్వారా మీకు మంచి మేలైతే జరుగుతుందండి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరని చెప్పి మీరు కూడా అనుమానిస్తున్నారు కదా. ఆ స్త్రీ అంటే మీ బంధువర్గంలో ఎవరైనా కానీ బంధువుల వర్గం అనొచ్చు, మీ యొక్క భాగస్వామి తరపున వ్యక్తులు అంటే మీకు మరదలు కానీ లేదంటే ఇలా దగ్గర బంధువులే కావచ్చు. ఇలా ఎవరైనా కానీ మీ బంధువుల యొక్క స్త్రీ ద్వారా మీరు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఒక రహస్యం అయితే తెలియబడుతుందండి. కాబట్టి దాని ద్వారా మీ జీవితంలో సరికొత్త అదృష్టాన్ని మీకు మీరుగా తెచ్చుకున్నవారు అవుతారు. అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి కనిపిస్తాయి. అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా పత్రంలో విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సమస్యలు ఉన్న వారికి కోర్టుకి ఏదైనా కానీ కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు మీ తరపున ఏదైనా సమస్య ఉన్నా కానీ అది క్లియర్ అవుతాయి. ఇంకా ఎంత హుషారుగా ఉన్నా కానీ మీ యొక్క ఆత్మీయుల్లో ఒకరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధానంగా గొడవకు దిగడానికి కారకులవుతారు. కాబట్టి మీకు ఆత్మీయుల పరిస్థితి జాగ్రత్తగా ఉండండి. అలాగే వారితో ఏదైనా కానీ సంభాషిస్తే మాత్రం కొంచెం ఆచితూచి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడుకోవడం మంచిది. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు పుట్టుకొస్తాయి. ఒక వయసు మీరినటువంటి వ్యక్తికి మీ యొక్క అంటే అతని సమస్య ఆవిడ కావచ్చు, అతను కావచ్చు, వాళ్ళ సమస్య మీకు ఏదైనా కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కారం కోసం మీ దగ్గరికి రావచ్చు. మీరు కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంటారు. మీకు వాళ్ళ దీవెనలు కూడా పుష్కలంగా అందుతాయి. ఇక మీ ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక మంచిగా మీ మీద మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. అలాగే ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కూడా కలుసుకుంటారు. అంటే నూతనమైన వ్యక్తిని కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కానీ కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. వారి ద్వారా మీ యొక్క ఆఫీసుకు సంబంధించినటువంటి కొత్త విషయాలను కూడా పనితీరులో కానీ ఇలా కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అపరిమితమైన సృజనాత్మకత, కుతూహలం మీకు మంచి లాభదాయకమైనటువంటి రోజులుగా మిమ్మల్ని నడిపిస్తాయి. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కుటుంబంలో కూడా జరుగుతాయండి. మీకు ఏదైనా కానీ వివాహాన్ని కానీ లేదంటే అది జరగడం లేదు, మాకు చాలా రోజుల నుండి కుదరడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఇలా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం, ఇరుపక్షాల నుండి మీకు మంచిగా అంటే సంబంధించినటువంటి రెస్పాన్స్ అయితే మీకు దక్కడం లాంటివి జరుగుతాయి. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి రేపటి రోజున అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, మంచి సలహా తీసుకోవడం కానీ, ఆవిడ ద్వారా మీరు పాటించే ప్రతి ఒక్క విషయం కూడా జీవితానికి చాలా ఎక్కువగా ఉపయోగపడవచ్చు. అలాగే మీ కళ్ళకు నచ్చినటువంటి వస్తువులను రేపటి రోజున మీరు కొనుగోలు చేయవద్దండి. ఇలా అన్నింటినీ కూడా ఎక్కువగా అవసరం లేనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కూడా కొంచెం మంచి రోజు తర్వాత రోజులలో ఇబ్బందికరంగా కావచ్చు. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి. అంటే మన మనసుకు నచ్చినవన్నీ కూడా మనం తీసుకోలేం కదా. కాబట్టి అనవసరంగా లేనిపోని ఖర్చులు అయితే మీరు ఆసక్తి చూపడం అయితే మంచిది కాదు. ఇక ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా మీరైతే గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే అలంకారాలపైన ఎక్కువగా దృష్టిని అయితే సాధిస్తారు. అలాగే మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ రోజున మీరు పనిచేసే చోట మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారంటే ఆఫీస్ కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే మీరు పనిచేసే చోట ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పేదానిని ఎంతో సిన్సియర్గా వింటారు. ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల కూడా ఎంతో మక్కువ చూపించడం, కఠినంగా కొంచెం మీ మనసుకు అనిపిస్తుంది. స్నేహితులతో కలిసి మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుతారు. కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయడం కంటే కూడా చదువు పట్ల కొంచెం శ్రద్ధ చూపించడం వల్ల కూడా ముందు రోజుల్లో మీ జీవితానికి చాలా ఎక్కువగా చదువు అనేది ఉపయోగపడడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని విద్యార్థులు చాలా మసులుకోవాలి. ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ నెల 5వ తేదీన గురువారం రోజు ఏ విధంగా ఉన్నాయండి. ఒక స్త్రీ ద్వారా మీకు మంచి రహస్యం అయితే పాజిటివ్ అనేది మీ మనసులో పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా పెంచేలా ఉపయోగపడుతుంది. కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి చక్కగా నవగ్రహ ఆరాధన చేసుకుని దక్షిణామూర్తి యొక్క
ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడి యొక్క ఆరాధన చెప్పుకోవడము, కనకధార ఆధారణ చేసుకోవడం వల్ల కూడా మీ మనసు చాలా ప్రశాంతంగా, ప్రతికూలంగా, అనుకూలంగా మారుతాయి. కాబట్టి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి అంతవరకు చూసేందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.